చూడు మధు, నీకు ఇక్కడ ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నిన్నెవ్వరు ఆపట్లేదు. అది కదా ఒకసారి చెప్పేది. Just get lost. 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 సరే, మీ ఇష్టం. నేను వెళ్ళిపోతాను, కానీ వెళ్ళిపోయే ముందు ఒక 2 minutes నేను మీతో మాట్లాడాలి. పెళ్ళికి ముందు నా ప్రపంచం వేరు. అమ్మ, నాన్న, తమ్ముడు అంతే. అమ్మ మాట అయితే అసలు వినేదాన్నే కాదు. తమ్ముడిని ఏడిపించడం అంటే ఇష్టం. నచ్చినప్పుడు లేవటం, నచ్చితేనే పని చేయడం. నాన్నకు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనిపించేది. పెళ్ళికి ముందున్నంత స్వేచ్ఛ పెళ్లి తర్వాత ఉండదండి, ఇదే నిజం. కానీ పెళ్లి తర్వాత అలా కాదు. పొద్దున్నే లేవాలి, అన్ని పనులు చేసుకోవాలి, బాధనంతా దాచుకోవాలి, భర్త కోసమే బతకాలి. అలా నేను హ్యాపీగా లేనని చెప్పట్లేదు. ఎందుకంటే పెళ్ళికి ముందు నా ప్రపంచం వేరు, కానీ పెళ్లి తర్వాత నా ప్రపంచమే మీరైపోయారు. అన్నీ నీతోనే, ఏదైనా నీకోసమే. వాడు అన్న మాట తప్పై ఉండొచ్చు, కానీ వాడు ఆ ఉద్దేశంతో అనలేదు. ఒక్కసారి మీ అమ్మ స్థానంలో ఉండి ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. ఐఎమ్ రియలీ సారీ మధు, ఇంకెప్పుడు ఇలా చేయను. ఒక్కసారిగా అలా అనేసరికి తట్టుకోలేకపోయా, అందుకే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యా. నిజం చెప్పు మధు, నువ్వు నాతో హ్యాపీగా లేవా? నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నేను చాలా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే మీ ప్రేమలో నాకు మా అమ్మ కనిపిస్తుంది, మీ కేరింగ్లో మా నాన్న ఉంటాడు, మనకు జరిగే చిన్న చిన్న గొడవల్లో మా తమ్ముడు కనిపిస్తాడు. అందుకే అంటున్నా మీరే నా ప్రపంచం అని. కానీ మీరే నా ప్రపంచాన్నే వదిలేసేయాలంటే ఎక్కడికి వెళ్తాను చెప్పు? ఐఎమ్ సారీ మధు, నేను నిజంగా అలా చేసి ఉండకూడదు. సాయన్న మాటల్ని రాంగ్ అర్థం చేసుకున్నాను. పాపం ఎంత ఫీల్ అయి ఉంటాడో, పాపం ఎంత బాధగా ఫీల్ అయి ఉంటాడో. సారీ బావా, తను ఇక్కడ హ్యాపీగా లేదని నేను అనలేదు, అందరినీ మిస్ అవుతున్నాను అన్నాను. కానీ మీకేలా తప్పుగా అర్థమై మీరు హట్ అవుతారని నేను అనుకోలేదు బావా. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా తెలియదు బావా, ఎక్కడేం మాట్లాడాలో కూడా రాదు. నా వల్ల మీరిద్దరూ గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు బావా, నేనే వెళ్ళిపోతాను. చచా లేదులే బామర్ది, నేనే కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యి ఏది పడితే అది మాట్లాడాను. అయినా నువ్వు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. ఏ ఆడపిల్లైనా పుట్టింట్లోనే హ్యాపీగా ఉంటుంది. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఎందుకంత హ్యాపీగా ఫీల్ అవుతుందో తినని చూస్తేనే అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నాదే తప్పు బామర్ది, నేనే మీ ఇద్దరికి సారీ చెప్పాలి. చచ్చా, నువ్వు సారీ చెప్పడం ఏంటి బావా? అది సర్లే కానీ బామర్ది, హైదరాబాద్ వచ్చావు, ఏం చూడకుండా వెళ్తా అంటావేంటి? అయితే ఇప్పుడు నాకు బిర్లా మందిరు, ట్యాంక్ బండు, ఉప్పలు ఇవన్నీ కలిపి చూపిస్తావా? ట్యాంక్ బండు, హుస్సేన్ సాగర్ ఓకే, ఉప్పల్లో ఏముందిరా, ఉప్పల్ బాల్ తప్ప. మరి ఇంకేమున్నాయి బావా? చార్మినార్ చాలా పాతదే, అదొద్దు. పోనీ జూ పార్క్ వెళ్దామా? జూ పార్క్ అంటే మా ఊర్లో చాలా జంతువులు ఉన్నాయి, రోజు చూస్తున్నా, అది వద్దు. ఇంకేం మిగిలి ఉన్నాయిరా? ట్యాంక్ బండు, గోల్కొండ, షాపింగ్ మాల్స్ తప్ప. షాపింగ్ మాల్స్ అంటే మంచి కలరింగ్ ఉంటది, పద వెళ్దాం. ఏం కలరింగ్స్ రా? అదే షాపింగ్ మాల్స్ అని కలర్ఫుల్ గా ఉంటాయి కదా, అదే చెప్తాను. నువ్వు రారా బామర్ది, పద వెళ్దాం. పద బామర్ది, ఇక్కడ దాకా వచ్చి చూడకుండా వెళ్తా అంటావు. అసలు ఏం జరిగింది? ఎవరెవరినన్నారు? ఎవరు బాధపడ్డారు? ఎవరు వెళ్ళిపోయారు? ఎలా ఉంది బామర్ది మన హైదరాబాద్? బాగా ఎంజాయ్ చేసావా? ఏం ఎంజాయ్ బావా, ఎక్కడ చూసినా జనాలే. షాపింగ్ మాల్లోనే జనాలే, రోడ్ల మీద జనాలే, ఆ పార్కులకి వెళ్తే పార్కులోని జనాలే. అమ్మ బాబోయ్,
వల్ల కాదు ఇంక తిరగడం. అమ్మా. పట్టణాలు కదా బామ్మర్ది, పరిగెడుతూనే ఉంటాయి. మ్మ్. అదే మన పల్లెటూర్లు అనుకో ప్రశాంతంగా ఉంటాయి. మ్మ్. అంటే అది బామర్ది, మ్మ్. జరిగింది ఏది ఇంట్లో చెప్పమాకు, ఇక్కడే మర్చిపోదాం. అసలు ఏం జరిగింది బావా? అంటే నిన్న చిన్న గొడవైంది కదా. ఏం గొడవ? ఎప్పుడు జరిగింది? ఓ అలా వచ్చావా, నువ్వు మామూలుడు కాదు బామర్ది. సరే బావా, ఇంక నేను సాయంత్రం బయలుదేరుతాను. ఓ 4 రోజులు ఉండి వెళ్ళొచ్చు కదా. హా, అప్పుడు నీ సాఫ్ట్వేర్ శాలరీ సరిపోదు బావా. హా, సర్లే బామర్ది, నీకోసం కంపెనీనే అమ్మేద్దాం. అంతే అంటావు? ఏయ్, అంతే అంతే. ఏయ్ బావా, నువ్వు సూపర్. హాయ్ అక్క. బాగున్నావమ్మా? బాగున్నానక్క. ఏం చెల్లి, ఏం చేస్తున్నావు? ఏం లేదక్క, టీవీ చూస్తున్నా. అవునా, నీకోటి చెప్పాలి. మ్, 402లో రావు గారు కొత్త కారు కొన్నారంట. అవునా? నాకు కార్లు అంటే చాలా ఇష్టం అక్క. నేను ఎప్పుడు కొంటానో ఏంటో. అది కాదు, మొత్తం విను. కొంటే కొన్నాడు గాని రోజుకు 4 సార్లు పెయింట్ అరిపేలా తుడుస్తున్నాడు. వెళ్లే ముందు వెళ్ళొచ్చాక సెల్ఫీలు దిగుతానే ఉన్నాడు. అవునా? మరి కార్ని తీసుకెళ్లి మ్యూజియంలో పెట్టమని చెప్పండి. అలా తుడుస్తుంటే పక్కింటి రావు గారు అడిగారంట, ఏంటి రావు గారు ఈ కార్ని భార్య కంటే ఎక్కువ చూసుకుంటున్నారు? అప్పుడు రావు గారు అన్నారంట, ఆ, నా పిల్లం పాతది కానీ కారు కొత్తదే కదా. ఈ మగవాళ్ళంతా ఇంతే అక్క. పిల్లల కంటే బైకుల్ని కారుల్ని ఎక్కువ చూసుకుంటారు. అవునే బాబు, మొన్న నేను మా ఆయన బయటికి వెళ్ళేటప్పుడు ఆ, బైక్ నుంచి కింద పడ్డాము. ఆ. నన్ను లేపడం మానేసి బైక్ లేపి తుడుచుకుంటున్నాడు. మరి నువ్వేం చేసావక్క? హ్యాండ్ బ్యాగ్ తో కొట్టి బైక్ వెనకాల మై వైఫ్ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ దన్ మై బైక్ అని స్టిక్కర్ వేపించా. ఆహా, అబ్బా అక్క, నిన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు గాని నీకున్న తెలివికి నువ్వు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయిపోయేదానివి అక్క. పాకిస్తాన్ అంటే గుర్తొచ్చింది, మళ్ళీ యుద్ధం అంటున్నారు. ఏమోనక్క, రావచ్చు. అందుకే డిమార్ట్కి వెళ్ళి సరుకులు కొనుక్కుందాం పదా. ఆ? అక్కడెక్కడో యుద్ధం వస్తే మనం ఎందుకు అక్కడ డీమార్ట్కి వెళ్ళాలి? పిచ్చిదానా, యుద్ధం వస్తే ఆయిల్ సరుకులు రేట్లు అమాంతంగా పెరిగిపోతాయి కదా, అందుకే కొనేసి పెట్టుకుంటే పడి ఉంటాయి కదా. ఆ, కానీ మీది షాపే కదా అక్క, నువ్వెందుకు డీమార్ట్కి వెళ్ళాలి? డిమార్ట్లో అయితే 1+ ఆఫర్ ఉన్నాయి కదా. మరి ఒకవేళ యుద్ధం రాకపోతే అవి వేస్ట్ అయిపోతాయి కదా. మాది షాపే కదా, అందులో పడేస్తాను. అక్క, నీ తెలివితేటల ముందు అసలు ఆ బుర్ర పనిచేయట్లేదు అనుకో. నువ్వు అసలు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఏంటక్క, డైరెక్ట్ గా యుఎస్ ప్రెసిడెంట్ అయిపోతావు. కరోనా టైంలో ఒడియాలు పెట్టే బ్యాచ్ మాది. ఆ? యుద్ధం వస్తే ఊరుకుంటామా? నువ్వు వస్తావా డిమార్ట్కి? ఆహా, నేను రానులే అక్క, నువ్వెళ్ళు. సరే వస్తాను మరి. ఉమ్. మధు, ఉమ్, నేను అలసిపోయి వచ్చాను, తినడానికి ఏదైనా ప్రిపేర్ చేయి. ఏం చేయాలి? చపాతీ చేయి. వామ్మో, అందులోకి మళ్ళీ కర్రీ చేయాలి, నాకంత ఓపిక లేదు. లేదా దోశలే. పప్పు నానబెట్టలేదుగా. కనీసం ఉప్మా అయినా చేయవే. నాకు అస్సలు ఇష్టం లేదు. మరి ఇంకేం చేస్తావే? రాత్రి మిగిలిపోయిన అన్నం ఉందిగా, పులిహోర కలిపేస్తా. నీకంత క్లారిటీ ఉన్నప్పుడు నన్ను ఎందుకు అడుగుతావే? మిమ్మల్ని అడగకుండా ఎప్పుడైనా ఏదైనా చేశానా అండి? నీ రాక్షసి. సర్లే, ఫ్రెష్గా వస్తా, ఏదో తగలబెట్టు. ఉమ్. ఏంటి అయిపోయిందా? వచ్చారా? ఇదిగో ఇది కలిపేయండి. ఈ ఇంటి బంగారం
నేనేదో రొమాన్స్ చేద్దామని వస్తే పులిహార కలపమంటావు. మీకు కలపడం బాగా అలవాటు కదండి. అంటే అలవాటైందని ఆపేస్తే ఎలా? నాలో ఉన్నాడు రొమాన్స్ కోరుకుంటున్నాడు. ఒక ముద్దివనా? మీసాలు గుచ్చుకుంటాయండి. ఏంటి మీసాలు తీసేస్తానంటేమో ఒప్పుకోవు, ముద్దు పెడతానంటే గుచ్చుకుంటాయంటావు. ఇంకేం చేయాలి? ఆ ఫ్రిడ్జ్ తోటకూర ఉంటుంది, అర్జెంట్ కట్ చేసి ఇందులో వేయండి. పులిహారలో తోటకూర ఏంటి? కొత్త ఫ్లేవర్ కోసం అండి. ఆ? అన్ని కలిపితే అది పులిహార అవుదే, అగోరి అవుద్ది. అది సర్లే కానీ అబ్బా ఎవడీడు? వీడొకడు యూట్యూబ్లో స్కిప్ వెళ్ళాక సడన్ గా ఫోన్ చేసి దొప్పించుకుంటాడు. రే వాట్సాప్లో లొకేషన్ పెట్టాను, రేయ్. అర్జెంటుగా రా. సరే సరే వస్తున్నా, త్వరగా రా. బాయ్. ఏమండి ఎక్కడికి? మరి బంగారం చిన్న పని ఉంది, ఇప్పుడే వచ్చేస్తా. ఏంటి పులిహోర తింటా అని పులిలా బయటికెళ్ళి పిల్లిలా వచ్చి కూర్చున్నారు? ఏమైంది దీనికి? ఏమైందండి అంత డల్గా ఉన్నారు? ఏం లేదు మధు. ఏం లేకపోవటం ఏంటి? మరి డల్గా ఎందుకున్నారు? అబ్బా ఏం లేదు మధు, వదిలే. అన్నయ్య మీరన్నా చెప్పండి, ఏమైంది? అసలు ఏమైందంటే ఆగరా. రే ఆపరా, తనకు చెప్పు. నువ్వు తెలియద్దా తనకే? ఎందుకు? అవసరం లేదు. అసలు ఏం దాచాలని చూస్తున్నారు? ఏం జరిగింది చెప్పండి. వదిలే అన్నా కదా. ఎందుకు వదిలేయాలరా? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. పోలీస్ కంప్లైంటా? నీకు దండం రా బాబు, ఆపు. చెల్లెమ్మా అసలేం జరిగిందంటే ఇది జరిగింది. ఏమండి బెడదేండి. బైకా? ఎందుకు? నా కొడుకుల దగ్గరికి వెళ్ళడానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావే? ఇప్పుడు మీరు తీసుకెళ్ళకపోతే నా మీద ఒట్టే చెప్తున్నా. వద్దమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మనకెందుకు ఇవన్నీ? అసలు ముందెళ్ళి చూద్దాం. సరే పదండి. ఏరి ఎక్కడున్నారు? ఇప్పుడు వాళ్ళ దగ్గరికి ఎందుకే? వెళ్ళి వాళ్ళ కాలు పట్టుకోవాలా? నేనెందుకు కాలు పట్టుకుంటా? కాళ్ళు ఎర్రగొట్టడానికి. నా మగుడు మీద చేస్తే ఊరుకుంటానా? చెల్లి అదిగో అక్కడ ఉన్నారే వాళ్ళే. బ్రో చేతిలో ఏంటి? సౌండ్ స్పీకరా? డీజే కొడతావా? నేనేమన్నా డీజే టిల్లునా డీజే కొట్టడానికి? సరే అయితే మంచి మ్యూజిక్ పెట్టు, బీట్ ఎదురుపోవాలి. మ్యూజిక్ మంచి బీట్ కావాలా? అరే ప్రొడ్యూసర్తో ఇంతకుముందు మాట్లాడండి రా. ఓకే అన్న. ఎవరు నువ్వు? ఏం కావాలి? కుడుతున్నావేంటి? ఏంటో ఎక్స్ట్రా చేస్తున్నావు? ఏంట్రా? ఎందుకు కొడుతున్నావు?
ఎఫెక్ట్స్ ఏంటి అమ్మో స్పెషల్ అమ్మో ఎఫెక్ట్స్ అమ్మో ఓర్ నాయనో అమ్మో ఇలా కొడుతుంటరా అబ్బా అమ్మో నీకు దండం పెడతాను ఆపే అమ్మో అబ్బా అమ్మో అరే అబ్బా అమ్మో ఇలా రీజన్ లేకుండా కొడుతున్నావంటే రీజన్ కావాలా నీకు రీజన్ కావాలా నేను ఒప్పుకోను ఇదిగో చూడు రీజన్ ఇక్కడ ఉన్నారా ఎందుకు కొట్టావురా ఎందుకు కొట్టావు ఆడవాళ్ళు సినిమాలో చేయాలంటే కమిట్మెంట్ ఇవ్వాలా కమిట్మెంట్ కావాలరా నీకు కావాలా? ఇప్పుడు కావాలా ఇప్పుడు దాకేమైందమ్మా ఈ బుద్ధి ఇందాకేమైంది సారీ సారీయా ఇందా చెప్పొచ్చుగా తప్పైపోయింది. చెప్పొచ్చుగా చెప్తావా కూర్చో అక్కడ కూర్చో కూర్చో కుట్టు 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 డొక్కడు 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 ఆడే ఆడే బాబా ఎరగదీసేస్తాను చెల్లి తెలియక కూర్చోరా కూర్చోరా నీ అబ్బా ఆడోళ్ళు లేరని చెప్పి ఒంటరికి వచ్చిన ఇద్దరు మగాల్ని కొట్టేస్తారా ఎవరిని అడిగి కొడుతున్నారా Sorry. ఎవరి మీద చేస్తారు వాడే వాడే గట్టి కొట్టు వాడే వాడే బాబోయ్ ఆగరా అదానికి కుమ్మేస్తుందిరా. నెలైందిరా పెళ్ళయి మా ఆయన నేనే సరిగ్గా కొట్టలేదు మీరు కొట్టేస్తారా అలా ఎలా కొడతారా తప్పా కదా తప్పైపోయింది తప్పే కదా క్షమించాక నేను కొట్టుకుని మీరు కొట్టొచ్చా తప్పైపోయింది తప్పు కదా. క్షమించాక వదిలేక ఎందుకు కొట్టారు? ప్లీజ్ 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 వదిలేక ఇక్కడ కూర్చో ఇక్కడ కూర్చో ఇక్కడ ఇక్కడ ఇక్కడ. నాటకాలు అయిపోయినాయిరా? రేయ్, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇంకొకసారి మా ఆయన మీద చెయ్యి పడిందో ఇది శాంపులే ఈసారి ఇద్దరికి చెప్తున్నా దండం పెడతారా నరికేస్తా చెప్తున్నా బుద్ధుంటే జీవితంలో ఏ అమ్మాయిని కమిట్మెంట్ అడగొద్దురా బాబు నీకు దండమే తల్లి నిన్ను ఎవడు కట్టుకున్నాడు కానీ చాలా లక్కీ వాడు కానీ ఏదైనా మిస్టేక్ చేసిండా వాడుకుంటుందయ్యా ఏం కొట్టిందిరా అబ్బబ్బబ్బబ్బా ఏం కొట్టారు మేడం మణి శర్మ మెలోడీ వాయించినట్టు తమన్ డ్రమ్స్ కొట్టినట్టు డిఎస్పి ఇంటర్వ్యూలో బీజియం వాయించినట్టు అబ్బబ్బా ఏం కొట్టారు మేడం మేడం నేను మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను మేడం 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 ఒక్క సెల్ఫీ మేడం ప్లీజ్ మేడం ఒక్క సెల్ఫీ మేడం థ్యాంక్ యూ మేడం మొత్తానికి మీరు సూపర్ మేడం సూపర్ అంతే సూపర్ సూపర్ ఓ సూపర్ అసలు ఏం జరుగుతుందిరా? ఒసే ఏంటే ఇది? నేను చూసింది నువ్వు చేసింది ఇదంతా నిజమేనా? రేయ్ కళ్ళు దొబ్బాయా కల్లార చూసి కళనుకోవడానికి చెల్లి ఎరగదీసేసావు సూపర్ అంతే. అసలు అలా ఎలా కొట్టావే? నీకు ఫైటింగ్ వచ్చా? నేను డైరెక్టర్ అవ్వాలనుకున్నాను చెప్పాను కదండి నా సేఫ్టీలో నేను ఉండాలి కదా మరి అందుకే మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నా నా మొగున్నంటే నేను ఊరుకుంటానా సరే సరే ఇప్పుడు చెప్పండి మీరేమన్నారు వాళ్ళు ఎందుకు కొట్టారు ఏంట్రా సడన్గా రమ్మన్నావు? ఏమైంది? అది కాదురా అక్కడ ఉన్నారు చూడు. రేయ్ అన్నా వెళ్ళి ఒక సిగరెట్ మ్యాచ్ బాక్స్ పట్టుకురా పో ఏ సీక్రెట్ అయినా ఓకే కదా రేయ్ మ్యాచ్ బాక్స్ మర్చిపోకరా రే ఓకే వాళ్ళిద్దరూ ప్రొడ్యూసర్ దగ్గర అసిస్టెంట్స్ అంట. ఆ, వాళ్ళని పట్టుకొని కనుక ఒప్పిస్తే ఆ. చెల్లికి డైరెక్టర్ ఛాన్స్ వచ్చినట్టే. పోయి మాట్లాడదాం పద. సరేరా పద. రండి. అన్న ఇదిగో ఓ అదేరా ప్రొడ్యూసర్ ఏమో అవుట్పుట్ అదిరిపోవాలంటున్నాడు ఈ బడ్జెట్ విషయంలో వెనక్కి వెళ్తున్నాడు అన్నా. ఆ, మీతో కొంచెం మాట్లాడచ్చా? ఎవరు నువ్వు ఏం మాట్లాడాలి? అన్నా
డైరెక్షన్ ఛాన్స్ కావాలి, మీ దగ్గర ఏమైనా దొరుకుతుందా అని. అదేమన్నా సినిమా టికెట్టా అంత ఈజీగా అడుగుతున్నావు? అయినా ఎవరు అవుతారు డైరెక్టరు? నువ్వా? నాకు కాదన్నా. మరి వీడా? ఆహా, వీడు కూడా కాదన్నా. మరి ఇంకెవరు అవుతారయ్యా? నా వైఫ్ అన్నా. ఓ. తనకి డైరెక్టర్ అవ్వాలని డ్రీమ్ అన్నా. సో మీ సార్తో మాట్లాడి ఏదైనా ఛాన్స్ ఇప్పిస్తారేమో అని. ఇది ఒకసారి మీ వైఫ్ ఫోటో చూపి. ఓకే అన్నా. ఇదిగో అన్నా. బాగానే ఉంది అన్న, చూడు. మ్మ్. చూడు బ్రదర్, డైరెక్టర్గా ఛాన్స్ రావాలంటే అంత ఈజీ కాదు, చాలా కష్టపడాలి. పైగా లేడీస్ అంటున్నావు, హార్డ్ వర్క్ చేయాలి, అందరితో కలిసి పని చేయాలి. హా, తను చాలా కష్టపడుతుందన్న, వెరీ ప్యాషనేట్. హార్డ్ వర్క్ అంటే ఆన్ సెట్స్లోనే చేయడం కాదు, ఆఫ్ సెట్స్లో కూడా చేయాలి. అంటే హార్డ్ వర్క్ అంటే 4 గోడల మధ్యన ఆన్ బెడ్ మీద హార్డ్ వర్క్ చేయాలి. డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే మా ప్రొడ్యూసర్తో కూడా హార్డ్ వర్క్ చేయాలి. అదే మా ప్రొడ్యూసర్ని ఒప్పించాలంటే మాతో కూడా హార్డ్ వర్క్ చేయాలి. ఓకేనా? ఓకేనా? రే నా కొడక, ఆడదంటే అంతలోకి అయిపోతుందిరా మీకు. ఏయ్, వదలరా. వదలండ్రా నా కొడక, ఈరోజు నీ మూతి పగలాల్సిందే. ఏంట్రా? కొడతారా? నడరా. పోరా పోరా రే, పో. ఏయ్, పోరా. పోరా. తప్పికో, పో. దమ్ముంటే ఎక్కడ ఉన్నాడు? చెప్పప్పా. ఇద్దరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. ఏయ్, పో. నీలాంటి వాళ్ళు నడు. ఇంతమంది రేయ్. చూస్తా. పోరా రే. ఇక్కడే ఉన్నాడు రా, ఇక్కడే ఉండండి. వేస్ట్ ఫెలోస్. ఏంట్రా ఇల్లు బచ్చగాళ్ళు. మళ్ళీ ఇక్కడే కొడతారా? ఉన్నాడు రా, మళ్ళీ వస్తా. ఎందుకండి ఇలా చేశారు? నాకు డైరెక్షన్ అంటే ఇష్టమని చెప్పా, కానీ నన్ను డైరెక్టర్ చేయమని అడగలేదు కదా. మధు, నీకు విషయం చెప్పనా? మా అమ్మ సింగర్ అవుదాం అనుకుంది, కానీ మా నాన్న ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. రోజంతా కష్టపడుతూ ఉండేది, రాత్రంతా ఏడుస్తూ ఉండేది, కానీ మాకు ఎప్పుడు ఎవరికి చెప్పేది కాదు. నాకు నిద్ర పట్టాలంటే రోజు మా అమ్మ నాకు జోల పాడుతూ పడుకోబెట్టాలి. ఆ పాట లేదంటే నాకు నిద్ర పట్టేది కాదు. ఒకవేళ తను సింగర్ అయి ఉంటే ఈరోజు ఎంతమంది హాయిగా పడుకునే వాళ్ళు కదా. వంట ఇంట్లోనే ఉండాలి, కానీ టాలెంట్ ఇంట్లో ఉండకూడదు. అది అందరికీ చేరాలి. ఏ ఆడదైతే తక్కువ? మధు, ఆ రోజు నైట్ నువ్వు చెప్పింది మొత్తం విన్నా. ఇన్ఫ్యాక్ట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రై చేస్తూనే ఉన్నా. నీకు తెలియకుండా కాల్స్ కట్ చేస్తుంది, నీకు చెప్పకుండా బయటికి వెళ్తుంది. ఆ ట్రిప్ కోసం కాదు, దీనికోసమే మధు. ఐ వాంట్ టు సీ యూ యాజ్ అ డైరెక్టర్. అవును చెల్లి, ఆ రోజు నుంచి ప్రతి ఆఫీస్కి తిరుగుతున్నాం, ప్రతి ఒక్కరిని కలిసాం. అమ్మాయ్యా డైరెక్టర్ గానా? ఎందుకు పనికిరాదన్న వాళ్ళే అందరూ. ఎవరిని అడగక్కర్లేదు, ఎవరి కాళ్ళు పట్టుకోక్కర్లేదు. మీరు నన్ను అర్థం చేసుకున్నారు కదా, నాకు అది చాలు. నేను డైరెక్టర్ అవడం కంటే నాకు ఈ హ్యాపీనెస్ చాలా ఎక్కువ. పదండి. అలాగే. ఎక్కువ సరే బావ. సరే ఏమండి, ఇక్కడేదో కవర్ ఉంది. పైన ఎవరి పేరు ఉంది? ఆ?
మాధురి అని ఉంది. అయితే నీదే కదా. నాకు కవరా? ఎవరబ్బా? ఏమండి, నా పేరు మీద 50,000 చెక్ ఎవరో రాశారండి. ఎవరై ఉంటారు? ఇంకెవరు? నీ మొగుడు. హా? మీరా? ఎందుకు? మొన్న నువ్వే అన్నావు కదా, ఎవడి కాలు పడితే వాడి కాలు పట్టుకోవడం ఎందుకు అని. హా? అందుకే నేనే ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. ఒక షార్ట్ ఫిల్మ్ చెయ్యి. వద్దు, వదిలేయండి. నాకు మీరు చాలు, ఇంకేమొద్దు. వదిలేస్తాలే కానీ మళ్ళీ ఈ విషయం గురించి లైఫ్లో ఇంకెప్పుడు బాధపడను ప్రామిస్ చేయి, అప్పుడు వదిలేస్తా. అందుకే నాకు తెలుసు ఇదేమంత పెద్ద అమౌంట్ ఏం కాదు, దీంతో సినిమా చేయలేం కానీ ఒక మంచి షార్ట్ ఫిల్మ్ చేయగలం. నువ్వేంటో నీకు తెలుస్తుంది కదా. ఒకవేళ హిట్ అయిందనుకో, పెద్దగా ప్లాన్ చేద్దాం. పిచ్చిదానా, ఇంకా ఆలోచిస్తున్నావా? సరే ఆగు, టాస్ చేద్దాం. హెడ్స్ పడిందనుకో డైరెక్ట్ చేయి, టైల్స్ పడితే డైరెక్ట్ చేయకు, సరేనా? హెడ్సే పడాలి, హెడ్సే ఉండాలి. హెడ్స్ హెడ్స్. అదేంటి, ఏం పడిందో చూడకుండానే పాకెట్లో పెట్టేసుకున్నారు? నేను టాస్ వేసింది హెడ్సా టైల్సో తెలుసుకోవడానికి కాదు, ఆ కాయిన్ గాల్లో ఉన్నప్పుడు నీ మనసులో ఏం పడాలనుకుంటున్నావో తెలుసుకోవడానికి వేసాను. నిజం చెప్పు, హెడ్స్ పడాలనుకున్నావు కదా? సరే డైరెక్టర్ గారు, ఒక మంచి స్టోరీ చెప్పండి. సరే చెప్తా. ఇప్పుడు చెప్పు. అసలు స్టోరీ ఏంటంటే, ఇదండి స్టోరీ లైన్. సూపర్ ఉందే, మనం చేసేద్దాం. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు. ఇంతకీ మన కథలో హీరో ఎవరు? అదే ఆలోచిస్తున్నా. కళ్ళ ముందు ఇంత మంచి కటౌట్ని పెట్టుకుని అటు ఇటు చూస్తావే, నేను హీరోగా చేయనా? చా, హీరోయిన్ ఎవరో మరి? మంచి హీరోయిన్ పెట్టు, రొమాంటిక్ సీన్స్ ఉండాలి. ఏంటి, నేను డైరెక్షన్ చేసే షార్ట్ ఫిలిం లో నువ్వు వేరే అమ్మాయితో నా ముందే రొమాంటిక్ సీన్ చేస్తావా? నీకెలాగా చీపురేది? ఇప్పుడు చీపురు ఎందుకులే గానీ, సర్లే మన కథలో హీరో ఎవరో నువ్వే ఫైనల్ చేయి. ఇంకా మన సునీల్ అన్నయ్య ఉన్నారు కదా, అసలే ఎప్పుడు చూసినా నేను హీరోగా చేస్తాను అంటూనే ఉంటారు. చేసేద్దాం. పర్ఫెక్ట్, అయితే ఇంకా స్టార్ట్ చేద్దాం. ఏంటినా ఇంత లేటుగా రెడీ అవుతారు? ఏనే హీరో అనుకుంటున్నారేమో. అబ్బా, లేట్ అయిపోతుంది. ఫస్ట్ డే నేనే లేటా? మీరు ఎందుకు యాక్టింగ్ చేస్తున్నారు? డైరెక్షన్ చేసేది నేనైతే. అయినా హీరో మీరు కాదు, మా సునీల్ అన్నయ్య. హీరో నేను కాదులేవి, అసలుకే ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నావు, ఫస్ట్ టైం క్లాప్స్ కొడుతున్నావు కదా అని. అది క్లాప్స్ కాదు, క్లాప్. మా రామ్ సార్ నేను చెప్పాడు, టాలెంట్ కన్నా డెడికేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాడు. మరి ఆ మాత్రం మెయింటైన్ చేయాలి కదా. అవును, మీ ఫోన్కే ఫోన్ చేసి సలహా ఇచ్చాడు. మేము అలా ఓన్ చేసుకుంటాం. మరి ముందు ఆ బొట్టు పెట్టుకో. ఇక్కడే ఉంది. అంతా ఓకే కదా? సరే, గ్యాస్ కట్టేసాను లేదో చూడరా ఒకసారి. మీ ఆడాలకి చీర కట్టుకోమంటే గంటల తరబడి కట్టుకుంటారు, గ్యాస్ కట్టేయడం మాత్రం రాదు. సరే వెళ్దామా? ఇంకా పద.
ఏమైంది అంతా ఓకేనా? యా లొకేషన్ సెటప్ అంతా ఓకేనా? వెయిటింగ్ అంతా ఓకేనా? ఓకే. ఆర్టిస్టులు ఎక్కడా? ఏదో మర్చిపోయాను. ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? కూల్గా ఉండు, అన్నీ కరెక్ట్గా జరుగుతాయిలే. అన్నయ్య ఎక్కడండి? అదిగో వస్తున్నాడు. హీరో అవుతా అంటాడు. హీరో చేసిన తర్వాత అసలు కనిపించడు. రెడీయా? కెమెరా రోలింగ్. యాక్షన్. థ్యాంక్ యూ సో మచ్ అండి.